తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన నిట్టెల కిరణ్మయ్య గారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం జాహ్నవి. మరి మాఘ మాసంలో రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు జరుగుతాయంట కదా? అవును. అసలు ఏంటమ్మా రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు, వాటి ప్రత్యేకత? ఈ మాఘమాసం మొదటి రోజు అంటే పాడ్యమి, శుద్ధ పాడ్యమి నుంచి మొదలెట్టుకుని నవమి దాకా ఉండేటువంటి రోజులన్నీ కూడా విశేషమైనటువంటి ఆరాధనకు ఉపయుక్తమైనటువంటి రోజులు. ఈ ఉపయుక్తమైనటువంటి రోజుల్లో ఎవరైతే రాజశ్యామలా స్వరూపం ఎక్కడొస్తుంది మనకి? లలితా సహస్రనామంలో వస్తుంది. గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అనేటువంటి నామంలో వస్తూ ఉంటుంది. ఆవిడ ఏడు ఆవరణలు ఉన్నటువంటి రథం మీద కూర్చుని అమ్మవారికి మంత్రిని స్వరూపంగా ముందుకు నడుస్తూ ఉంటుందిట. ఇంకోవైపునేమో వారాహి అమ్మవారు దండనాయిక, ఆవిడే సైన్యాధ్యక్షురాలుగా ఉంటుందని చెప్తూ ఉంటారు. కనుక ఈ రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి ఈ 9 రోజులు అందరూ కూడా ఎవరైతే జ్ఞాన సముపార్జన చేయదలుచుకున్నారో, జ్ఞానం ఎవరికి కావాలి? అందరికీ కావాలి. అవునా కదా? ఒక వస్తువుని సంపాదించుకోవాలంటే జ్ఞానం కావాలి, సంపాదించుకునే తెలివితేటలు కావాలి. ఆ సంపాదించుకునే తెలివితేటలతో కష్టపడడం అలవాటు అవ్వాలి. ఆ కష్టపడడంతో పాటు వచ్చిన దాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియాలి. అన్నం వండుకుని తినడం కూడా తెలియాలి, వండుకోవడం కూడా తెలియాలి. ఇవన్నీ జ్ఞానమే కదా. కనుక లేదు ఒకళ్ళ మీద కోపం వచ్చింది, తిట్టాలన్నా జ్ఞానం ఉండాలిగా. అవును. కనుక ఏది మనిషి అసలు తన యొక్క స్థితిని అసలు ముందు తెలుసుకోవాలి అంటే మినిమం జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం వచ్చిన ప్రతిసారి కూడా రాజశ్యామల అనుగ్రహం మన మీద ఉన్నట్లే లెక్క. అటువంటి జ్ఞాన సముపార్జనని మనకు అందించేటువంటి తల్లి కనుక సముపార్జించేటువంటి సాధకులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ మాఘమాసంలో అంతర్గతంగా ఈ 9 రోజుల పాటు కూడా ఆవిడ ఉండి ప్రధాన దేవతగా ఉంటూ మనందరికీ కావాల్సినటువంటి ఎటువంటి జ్ఞానం కోసం ఎవరు అరులు చాచుతారో అటువంటి వాళ్ళందరూ కూడా అటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి తల్లి. అమ్మ, మరి వీటిని గుప్త నవరాత్రులు అని అంటారంట. కారణం ఏంటంటే తల్లి, ఇప్పుడు మనం చేసేటువంటి ఉపాసన అంతా కూడా రాత్రిపూట చేయవలసినటువంటి ఉపాసన, రహస్యంగా చేయవలసినటువంటి ఉపాసన. రహస్యము అంటే వెంటనే చాలామంది ఎలా అనుకుంటారంటే అమ్మవారి పూజలు, నిజం చెప్తున్నాను, ఈ రోజుల్లో చాలా తప్పుడైనటువంటి సమాచారం, వైదిక సంప్రదాయంలో ఉండేటువంటి విషయాలన్నింటినీ చాలా తప్పుడు విషయాలుగా బయటికి తీసుకొచ్చి అలా పూజలు చేసేటువంటి వాళ్ళని తప్పు పట్టి వీళ్ళేదో చేతపడులు చేస్తున్నారు, రాత్రిపూట గంటలు మోగిస్తున్నారు, పూజలు చేస్తున్నారు, సో వీళ్ళు సమాజానికి చాలా వైరుద్ధమైనటువంటి వాళ్ళు అని చాలా మహానుభావుల్నే రోడ్ల మీద తీసుకొచ్చి నించోబెట్టినటువంటి సమాజంలో ఉంటున్నాం ప్రస్తుతం మనం. కనుక అలాంటి విషయాలన్నింటినీ మనసులో పెట్టుకున్నా కూడా అసలు విషయం చెప్పాలి కనుక రాత్రిపూట చేయవలసినటువంటి పూజ అమ్మవారిది, రాజశ్యామల అమ్మవారిది. ఆ తల్లి ఎలాంటిది అంటే గుప్తముగా, అంటే చదువు ఎలాంటిది? ఇప్పుడు సరస్వతి నది ఉంది అంటాం, ఆ సరస్వతి నది ఎలా ఉంటుంది? గుప్తముగా ప్రవహిస్తుంది, అంతర్వాహిని అంటాం, బయటికి కనపడదు నీకు సరస్వతి నది ఎక్కడా కూడా. అలాగే అమ్మవారిని గురించినటువంటి చేసేటువంటి ఉపాసన కూడా గుప్తముగా ఉండాలి, అందరికీ బాహాటముగా తెలియడానికి అవకాశం లేదు, అందుకని గుప్తము అని చెప్పి. అంటే ఎవరికి వాళ్ళు మాత్రం చేసుకుంటూ పోవాలి. ఆ ఎవరికి వారు చేసుకుంటూ మాత్రమే పోయేటువంటిది ఒక రకమైనటువంటి గుప్తం అనుకుంటే, అందరూ కలిసి సామూహికంగా చేసుకున్న ఎవరికి ఏది ఇవ్వాలో గుప్తముగా దాచిపెట్టి ఇచ్చేటువంటి తల్లి. ఇప్పుడు బర్త్డే పార్టీ వచ్చింది, అవునా కదా? ఆ బర్త్డే పార్టీలో ఇప్పుడు మన అబ్బాయి, అవునా, నా కొడుకే లేకపోతే నా మనవడే, వాడికి ఏమి ఇస్తాను నేను? వాడు అడిగిందే గుప్తంగా ఇస్తాను, ర్యాప్ చేసి సీక్రెట్ డబ్బాలో ఇస్తాను. ఆ డబ్బా కూడా ఏం చేస్తాను, వాడికి దాచిపెడతా, అది వాడు కొనుక్కునేదాకా నేను వాడి కోసం వెయిట్ చేస్తూ ఉంటాను కదా. అమ్మమ్మ లేకపోతే అమ్మ నాకు కావాల్సింది ఇస్తుంది, అది వాడి నమ్మకం. ఆ ఇచ్చిన దానికోసం నేను ఎక్కడ పెట్టానా, ఎక్కడ పెట్టగలనా అని ఎత్తుక్కోవడం వాడి విజ్ఞత, అవునా కదా? అది దొరికిన తర్వాత ఆనందపడడం, మన దగ్గరకు వచ్చి మనకు ముద్దు పెట్టడం, అది వాడికి మన మీద ఉన్నటువంటి ప్రేమ. ఈ 3 వాడు మన పట్ల ఎలా వ్యక్తం చేస్తాడో అలా సాధకుడు అనేటువంటి వాడు కూడా అమ్మవారి పట్ల అదే భావనని వ్యక్తం చేయడం అనేటువంటిది ఆవిడకి కావాలి. అందుకని ప్రతిదీ ఇచ్చే ప్రతిదాన్ని కూడా గుప్తంగా ఇస్తుంది, బాహాటంగా ఇవ్వదు. ఐశ్వర్యం వచ్చింది, బాహాటంగా కనపడుతుంది కదా. అలాగే మనకు 10 రకాలైనటువంటి దాన్ని ఏమంటాము, గొప్పతనాలు వచ్చాయి, అవార్డులు వచ్చాయి, బాహాటంగా అందరికీ చూపించుకుంటాం. కానీ దాని వెనకాల ఉన్నటువంటి కృషి లేకపోతే దాని వెనకాల ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది అంతర్లీనంగా నడుస్తూ ఉంటుంది. మనలో శక్తి బయటికి చెప్పగలమా? కనపడుతూ ఉంటుంది, ఆ కనపడడానికి అవకాశం లేదు. కనుక ఏ శక్తి అయితే మనలో ఉండి ఆ శక్తిని పొందడం ద్వారా మనం చేయవలసినటువంటి కార్యాలని ఎంత ప్రయోజనకారిగా మనం చేస్తూ పోతామో అటువంటి స్థితిని మనకి అనుగ్రహించేటువంటి తల్లి కనుక రాజశ్యామలాదేవికి సంబంధించినటువంటి ఈ 9 రాత్రులని కూడా గుప్త రాత్రులు, గుప్త విశేషాలుగా చెప్తూ ఉంటారు. ఈ రోజుల్లో మనం చేయవలసినటువంటి ఆరాధన ఎలా ఉంటుంది అంటే, మాఘమాసం అతి విశేషమైనటువంటి మాసం.
సూర్యారాధనకు విశేషంగా పనికొచ్చేటువంటి మాసం. ఈ మాసం అంతా కూడా ప్రత్యేకంగా స్నానానికి విశేషమైనటువంటి ప్రాతిపదిక. మాఘమాసం అంతా స్నానానికి ప్రత్యేకం, కార్తీకం అంతా దీపారాధనకి ప్రత్యేకం. ఒక్కొక్కదానికి ఒక స్పెషాలిటీ ఉంటూ ఉంటుంది. కనుక ఈ మాఘమాసం అంతా కూడా స్నానమాసం, స్నానానికి విశేషమైనటువంటి సాధనా మార్గంలో మనందరినీ నడిపించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి మాసం మాఘమాసం. కనుక ఈ మాఘమాసంలో పగలు స్నానాధికాలు పూర్తి చేసుకుని సూర్యారాధన ఎంతైతే చేస్తామో అంతా చేసుకున్న తర్వాత పొద్దున పూట, మధ్యాహ్నం పూట, రాత్రి పూట, అంటే ఆ ప్రదోషకాలం సమయం తర్వాత, అంటే ముఖ్యంగా ఈ 9 రోజులు అంటారా? ఈ 9 రోజులు మనం గుప్త నవరాత్రుల గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఈ 9 రోజులు 3 పూట్ల చేయవలసినటువంటి పూజా విధానాన్ని మనం జాగ్రత్తగా కనుక పట్టుకున్నట్లయితే పొద్దున దీపారాధన చేసుకుని ఆ దీపారాధనని వీలైనంత వరకు 12-12:30 దాకా కొండెక్కకుండా కనుక చూసుకుంటూ అమ్మవారికి, మన ఇంట్లో ఉండేటువంటి అమ్మవారికి మనకి ఉన్నటువంటి ఓపాన శక్తులు, మా ఇంట్లో అమ్మవారి విగ్రహాలు ఏం లేవండి, మా వాళ్ళు పెట్టుకోవద్దన్నారు, మంచిది కాదన్నారు, రకరకాల డౌట్లు ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నవాళ్ళు తెలుసు వాళ్ళకి ఎలా చేసుకోవాలో. ఏమీ లేదు, అయ్యో మీరు ఇలా చెప్పారు చేసుకోవాలనిపిస్తుంది, చిన్న పసుపు ముద్ద గౌరమ్మలా చేసుకోండి, దాన్ని పెట్టుకోండి 9 రోజుల పాటు. దాని మీద నీళ్లు అలాంటివి ఏం పోయొద్దు, చక్కగా కుంకుమతోనో పసుపుతోనో పూజ చేసుకోండి. అవునా కదా? అమ్మవారిని మీ ఇంట్లో ఇప్పుడు ఉన్నట్లే కదా, ఆ అమ్మవారికి పొద్దున వెలిగించినటువంటి దీపం మధ్యాహ్నం దాకా కొండెక్కకుండా మధ్య మధ్యలో వడ్డిస్తూ. చాలామంది ఏమడుగుతారంటే, అయ్యో మరి పొద్దున టిఫిన్ చేయకుండా దీపారాధన పూజ దాకా చేశామండి, ఆ తర్వాత మరి గబుక్కుని టిఫిన్ చేయాలి అలవాటు అయిపోయింది, లేకపోతే హెల్త్ బాగుండదు, ట్యాబ్లెట్లు వేసుకోవాలి, మరి టిఫిన్ తిన్నాక నూనె వడ్డించొచ్చా? చాలామందికి డౌట్ వస్తుంది. ఏమీ పర్వాలేదు, దీపారాధన చేసే ముందర కాస్త కాళ్ళు చేతులు ఎప్పుడైనా సరే అల్పాహారం చేసినా, ఎటువంటివైనా తాగినా, కాఫీలు కానీ టీలు కానీ ఇలాంటివి తాగినా నోరు ఒక 6 సార్లు నుంచి 9 సార్లు పుక్కిలిచ్చుకుని కాళ్ళు చేతులు కడుక్కుంటే ఇంకా ఆ తిన్న తాలూకు ఇబ్బంది ఏదైతే మనం ఫీల్ అవుతూ ఉంటామో, అయ్యో తినేసాను, ఇంకా చదువుకోవడానికి లేదు, అయ్యో తినేసాను, ఫలానా పూజకి వెళ్ళడానికి, ఇవన్నీ అనుకుంటూ ఉంటాం, ఇవన్నీ మన భ్రమలు. ఆ దోషం, ఆ మానసిక దోషం ఏదైతే, తిన్నాను కనుక నేను ఏదో చేయడానికి పనికిరాను అనేటువంటి మానసిక దోషం ఏదైతే ఉంటుందో అది పోతుంది. 6 సార్లు కానీ 6 సార్లు నుంచి 9 సార్లు దాకా పుక్కిలు ఇచ్చాలి నోరు, కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఆ చేసుకున్న తర్వాత ఎన్నిసార్లైనా మీరు నూనె వడ్డించుకోవచ్చు. లేదు మేము ఈ 9 రోజుల పాటు కూడా అమ్మవారికి దీపారాధన అలాగే ఉంచుతాం, ఏ పూట కాపూట దీపారాధన మొత్తం 24 గంటలు అఖండంగా ఉంచుకోండి, ఎన్నిసార్లైనా దీపారాధన. మధ్యలో లఘు సంఖ్య దీర్ఘ సంఖ్య వెళ్లాల్సి వచ్చింది, కాస్త ఈ 9 రోజులు ప్రత్యేకంగా కాస్త ఒక చెంబుడు నీళ్లు పోసుకుని బయటకు వచ్చి మళ్ళీ వేరే బట్ట కట్టుకోండి, అంతే. ఇంతకు మించి రూల్స్ ఏమీ లేవు. ఇలా 3 పూట్ల దీపారాధన ఉంచుకుని అమ్మవారికి సంబంధించినటువంటి శ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి మూల ప్రతిమని పసుపు ముద్ద అనుకున్నా సరే, పంచోపచార పూజ కానీ, ఓపిక ఉంటే షోడశోపచార పూజ కానీ. అయ్యో మా దగ్గర షోడశోపచార పూజ రాజశ్యామల అమ్మవారిది లేదండి, వెంటనే అందరూ ఇలా డౌట్స్ అడుగుతారు. మీ దగ్గర లలిత అమ్మవారి పుస్తకాలు ఉన్నాయి కదా, అందులో షోడశోపచార పూజ ఉంటుంది కదా, లేదు సూర్యారాధన ఉంటుంది, లేదు మీకు ఉన్నటువంటి కాత్యాయని నోవు చేసుకుని ఉన్న వాళ్ళైతే ఆ నోవుకు సంబంధించినటువంటి, లేదంటే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది, సెర్చ్ చేస్తే వస్తుంది. శ్రీ సూక్తంతో కుదురుకున్నటువంటి షోడశోపచార పూజ ఉంటుంది. మీ దగ్గర ఏది ఉన్నా సరే దాన్ని తీసుకుని రాజశ్యామల అమ్మవారిని భావిస్తూ ఆ షోడశోపచార పూజ చేసేసుకోవచ్చు, కంగారేమీ లేదు. 9 రోజులు కూడా చేయాలి. మన స్తోత్రనిధి యాప్స్ ఉంటాయి అందరికి, ఇప్పుడు మొబైల్లో చాలా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి యాప్, అందులోకి వెళ్ళండి, షోడశోపచార పూజ అమ్మవారిదని కొట్టండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ మంత్రాలు చదువుకుంటూ అమ్మవారికి షోడశోపచార పూజ మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చక్కగా చేసుకోండి. చేసుకున్న తర్వాత పొద్దున మధ్యాహ్నం మీ ఇంట్లో మీ వాళ్ళకి వండినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి నైవేద్యం పెట్టండి. మీరు ఉన్నంతలో ఈ 4 రోజుల పాటు, అంటే ఈ నవరాత్రులు చేద్దామనేటువంటి సంకల్పం ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను, అందరి కోసం కాదు. మేము చేద్దాము, ఉన్నంతలో మేము ఎలా చేయాలి, కాస్త గోధుమ అన్నం వండుకోండి, ఇంకా అందులో ఉల్లిపాయలు, క్యారెట్లు, టమాటాలు, ఆలుగడ్డలు ఇవేం వేయొద్దు. చక్కగా నెయ్యి వేసుకోండి, నెయ్యి వేసుకొని కాస్త తిరమూత వేసుకొని చక్కగా గోధుమ ఉప్మా చేసుకోండి. తినేసి హాయిగా అందులోనే అన్ని పోసేసుకొని శుభ్రం తినేసేసేయండి, అందులో ఇబ్బంది లేదు. అన్నం తినకుండా ఉంటే చాలు. అలా ఉండి సాయంకాలం దాకా హ్యాపీగా మీ పనులన్నీ చేసుకుంటూ సాయంకాల పూజ విశేషంగా చేసుకునేటువంటి వారికి ఈ గుప్త నవరాత్రుల్లో అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అని ముందే చెప్పుకున్నాం. అంటే ఎలాంటి ఫలితాలమ్మా? ఎలాంటి ఫలితాలు అంటే, రాజశ్యామల అమ్మవారిని పొందడం వల్ల, ఆరాధించడం వల్ల ఏం జరుగుతుందంటే జ్ఞానం వికసిస్తుంది, అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం తొలగితేనేగా జ్ఞానం సిద్ధిస్తుంది. కనుక ఎందులో అయితే మనకి అధికమైన కోపం వస్తుందో, దేని మీద మనకి అధికమైన వ్యామోహం ఉందో, దేని మీద అధికమైనటువంటి తాపత్రయం ఉందో, ఎవరిని చూస్తే విసుగు వస్తుందో, ఇలాంటివన్నీ అమ్మవారి అనుగ్రహం వల్ల పోతాయి. ఇవి పోతే చాలుగా, అంతేగా. మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనం ప్రశాంతంగా ఉంటాం. అటువంటి స్థితి మన అనుగ్రహించేటువంటి తల్లి. కనుక 6 గంటలకు శుభ్రంగా దీపారాధన చేసుకుని
ఆ ఉన్న దీపంలోనే మళ్ళీ మనం ద్రవ్యం వేసుకున్నా చాలు, ఇబ్బంది లేదు. అలా చేసుకుని సాయంకాల పూజ అమ్మవారికి చక్కగా ఒక నైవేద్యం ఉండి, మనం లేదు మేము పూర్తి నైవేద్యం అమ్మవారికి పెడతాం, మహానైవేద్యం పెడతాం, పప్పు కూర చారు, దాంతోపాటు ఒక రొట్టె పచ్చడి, కాస్త అన్నం వండుకుంటాం, పెడతాం, శుభ్రంగా పెట్టేయండి. ఇన్ని చేస్తే ఎవరు తింటారండి? మాకు ఇన్ని చేయడం కుదరదు, ఒక కూర, మరి ఆ కూర ఒక్కటి చేస్తే అమ్మవారికి మరి మహానైవేద్యం మరి పరిగణ వస్తుందా? విశేషంగా చేయాలి కదా. అన్నం వండుతూ అందులో 2 శనగపప్పు బద్దలు వేసేయండి. శనగపప్పు బద్దలతో కూడుకున్నటువంటి అన్నాన్ని నైవేద్యం పెట్టేసేయండి. పప్పు ఉంటుంది, అన్నం ఉంటుంది, కూర బయట నుంచి మనం నైవేద్యం పెడతాం. ప్రసాదం మాత్రం పరవాన్నం కానీ పులిహోర కానీ ఏదో ఒకటి అమ్మవారికి రోజుకొక రకం. మనకి ఎంత ఓపాన శక్తి ఉందో, మనం ఎంత తినగలమో ఆ కెపాసిటీని మించకుండా మీరకుండా కాస్త ఓ ప్రసాదాన్ని విడిగా చేసి అమ్మవారికి నైవేద్యం పెడతాం. ఈ సందర్భంలో లలితా సహస్రనామైనా కానీ మీ దగ్గర రాజశ్యామల అంటే శ్యామలా దండకాలు లాంటివి ఉంటే, మాణిక్య వీణాముపలాలయంతి మన కాళిదాసు విరచిత శ్యామలా దండకం ఉన్న చదువుకోవచ్చు. దాంతోపాటుగా వీలైనంత వరకు ఆ రాజశ్యామల అష్టోత్తర శతనామావళి ఉంటుంది, స్తోత్రనిధి యాప్లో ఉంటుంది. అది తీసి శ్రద్ధగా 3 పూట్ల కనుక అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాన్ని కనుక చదువుకున్నట్లయితే ఈ 9 నవరాత్రుల సమయాన్ని కూడా అన్ని రకాలుగా సంపూర్ణంగా ఎలా వినియోగించుకుంటే మనకి లబ్ధి జరుగుతుందో, జీవితంలో ఎటువంటి జ్ఞానాన్ని మనం పొందగలము, అటువంటి జ్ఞానం అమ్మవారి ద్వారా మనకి ఈ నవరాత్రులు లభిస్తుంది. పిల్లలతో విశేషంగా ఈ 9 రోజులు కనుక ఏదో ఒక పూట శ్రద్ధగా వాళ్ళతో కనుక కూర్చోపెట్టి అమ్మవారికి సంబంధించిన చిన్న చిన్న శ్లోకాలు చదివించినట్లయితే వాళ్ళకి చక్కటి చదువు అప్పుతుంది. ఆ చదువుతో పాటు తల్లిదండ్రుల మీద ప్రేమ, సమాజం మీద బాధ్యత, ఇవన్నీ కూడా వస్తాయి. ఈ రాజశ్యామల నవరాత్రులు అందుకు ప్రత్యేకం. సాధారణంగా రాజశ్యామల అమ్మవారి యాగం చేస్తే రాజకీయవేత్తలకి చాలా బాగా కలిసి వస్తుంది అంటారు కదా. అంటారమ్మా. ఒకటి చెప్పనా, అసలు ఆవిడ పాదాలు పట్టుకోవడమే ఒక అధికారం కోసం అని అనుకుంటాం. అధికారం కన్నా కూడా ఆవిడ మనకి ఇవ్వవలసింది ఏంటంటే, నీకేం కావాలి, ఏది అక్కర్లేదు, ముందు డివైడ్ చేసుకుని నీకు కావాల్సిన దాన్ని నువ్వు స్వీకరించే తెలివితేటలు నీకు ఇస్తుంది. చేయడం వల్ల కొన్ని రకాలైనటువంటి యాగాల వల్ల, హోమాల వల్ల కొన్ని లభిస్తాయి. అంటే ఒక విషయం చెప్తాను, అది ఎంతవరకు ప్రాప్తమో అవి లభిస్తాయి. ఆ ప్రాప్తానికి మించి, యోగ్యతని మించి ఏవి మన దగ్గర ఉన్నా దానివల్ల మనం ఇబ్బందే పడతాం తప్ప సుఖం ఏమీ ఉండదు. అలా యాగాలు చేసి పదవులు పొందుతున్న వాళ్ళని చూస్తున్నాం. అది ఎంతవరకు అంటే, ఇప్పుడు షాప్కి వెళ్తాం, ఇది చాలామంది తప్పుగా తీసుకోవచ్చు, కానీ ఉన్న విషయం ఉన్నట్లు చెప్తున్నా. షాప్కి వెళ్తాం, పిల్లవాడికి ముందే ఇంట్లో బెదిరిస్తాం. నేను ఎప్పుడు ప్రతి దానిలో చెప్తూ ఉంటాయి ఈ విషయం, ఏం అడక్కు, అలా అయితేనే నాతో నాట, ఏం అడగను మమ్మీ అంటాడు. నేను వచ్చిన తర్వాత వాడికి ఇష్టమైన దాని దగ్గర అయిపోయి ఇంక అమ్మని 2 సార్లు అడుగుతాడు, లేకపోతే నాన్న 2 సార్లు అడుగుతాడు, ఇవ్వలేదు అనుకో కింద పడిపోయి అప్పటికేం చేస్తాం? ఇంకా వీడు ఇంతకు మించి ఇంకా వినడు. అలానే గబ్బుక్కున్న వాడు నన్ను నలుగురిలో కొట్టేంత మనకి పిల్లవాడు కదా, ఎంత వాడి మీద కోపం వస్తున్నా సరే ఏదో చేసేద్దాం వాడిని అని అయితే ఉండదు కదా. అందుకని వెంటనే అప్పటికైతే కొనిస్తాం. ఇంటికి వచ్చాక ఏం చేస్తాం? వాడిని తినేయం, దాచేస్తాం. మళ్ళీ వాడు మాట విని సారీ చెప్పి మళ్ళీ ఇలా చేయనని చెప్పేదాకా వాడిని ఇబ్బంది పెడతాం. మరీ ఒళ్ళు మడితే ఇంకో 4 దెబ్బలు వేసేస్తాం ఇంటికి వచ్చాం కనుక, అందరిలో కాకుండా. అవునా కదా? కనుక మారాన్ చేసి మొండికేసిన పిల్లవాడికి అప్పటికప్పుడు ఇవ్వాల్సింది ఇచ్చి తర్వాత వాడు ఏమనుభవించాలో అది ఎలాగో అమ్మవారు ఇచ్చేదే. కనుక హోమాలు యాగాలు చేసినందువల్ల మనకి పదవులు వస్తాయా, లేకపోతే దానివల్ల వచ్చేటువంటి గొప్పతనాలు వస్తాయా? అయినా గొప్పతనం కోసం అమ్మవారిని పట్టుకోవాలా? ఆవిడని పట్టుకోవడమే గొప్పతనం అనుకోవచ్చు కదా. నిజంగా చాలా బాగా చెప్పారమ్మా, నిజంగా. అండ్ రాజశ్యామల యాగం నిజంగా తెలివి, జ్ఞానం అది చాలా అవసరం ప్రతి ఒక్కళ్ళకి. మంచి విషయాలు తెలియజేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి రాజశ్యామల నవరాత్రుల గురించి, ఆ గుప్త నవరాత్రులు ఏ విధంగా చేయాలి, చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, చక్కగా రహస్యమైన నవరాత్రుల గురించి ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కుదిరిన వాళ్ళందరూ కూడా ఈ పూజ విధి విధానాలు ఆచరించి అందరూ కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.